హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్బంలో చిట్టి ఫోటోలు చూసి తనే చిట్టి అని తెలుసుకున్న రాధ. నువ్వు లేక నేను లేను సీరియల్ కమింగ్ ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో అయితే చిట్టి ప్లేస్లో వచ్చిన సుందరి నిజస్వరూపం బయటపడిపోతుంది. రామచంద్రయ్య ఇంటికి అయితే ఒక కొరియర్ బాయ్ అయితే వస్తాడు. ఆ కొరియర్ తీసుకోవడానికి సుందరి అయితే బయటికి వస్తుంది. అప్పుడు సుందరిని చూసి గుర్తుపట్టిన ఆ డెలివరీ బాయ్ అయితే, ఏంటి సుందరి, ఇక్కడ ఏమన్నా కొత్త నాటకం షురూ చేశావా? మన ఏరియాలో కనబడం లేదు అని అంటాడు. ఇంక నీ స్టైల్, కట్టు, బొట్టు అంతా మారిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిలాగా మారిపోయావు అని అంటాడు. దానికి సుందరి అయితే, అవును, ఇక్కడ కొత్త నాటకం స్టార్ట్ చేశాను అని అంటుంది. ఈ మాటలన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విని షాక్ అవుతారు. దమయంతి అయితే ఈ సుందరి మొత్తం చెడగొట్టింది అని సుందరిని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య అయితే అక్కడికి వచ్చి ఆ డెలివరీ పర్సన్తో, ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ డెలివరీ బాయ్ అయితే, నాకెందుకు తెలియదు, ఈ అమ్మాయి సుందరి. మా ఏరియాలో ఎవరిని అడిగినా చెబుతారు. నాటకాలు వేయడంలో చాలా దిట్ట అని చెబుతాడు. ఇంకా అక్కడి నుండి ఆ డెలివరీ బాయ్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు సుందరి అయితే, అందరి అనుమానిస్తున్నారు, ఎలాగైనా వీళ్ళని ఏమార్చాలి అని రామచంద్రయ్యతో ఇలా అంటుంది. అవును నాన్న, నేను నాటకాలు వేసేదాన్ని. చిన్నపాటి నుండి నాకు అదే వృత్తి. నన్ను పెంచిన తండ్రి కూడా ఈ నాటకాలు వేస్తూ బతికేవాడు. అందుకే నాకు కూడా ఈ నాటకాలు అలవాటు అయ్యాయి అని ఏడుస్తూ చెబుతుంది. ఇంక రామచంద్రయ్య అయితే సుందరి మాటలు నమ్మి, గతంలో జరిగిన వాటి గురించి బాధపడొద్దమ్మా, ఇప్పటినుండి పాత జీవితం మరచిపోయి కొత్త జీవితం ప్రారంభించు అని చెబుతాడు. సుందరి ప్లే చేసిన డ్రామాకి దమయంతి కూడా ఫ్లాట్ అవుతుంది. నా ప్లాన్ సక్సెస్ అయింది, ఇంక ఈ రాధని తప్పిస్తే నా పగ తీరుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన రాధకి అయితే ఈ సుందరి అయితే ఖచ్చితంగా చిట్టి కాదు అని డౌట్ వస్తుంది. ఇంక ఇలా ఉంటే ఒకరోజు రామచంద్రయ్య అయితే ఒక ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉంటాడు. అందులో తన భార్య మరియు చిన్నప్పటి చిట్టితో కలిసి ఉన్న ఫోటోలు చూస్తూ తన భార్యని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాధ అయితే కాఫీ తీసుకుని వస్తుంది. గురూజీ, కాఫీ అని అంటుంది. ఇంక రామచంద్రయ్య అయితే ఆ ఆల్బమ్ పక్కన పెట్టి కాఫీ తీసుకుంటాడు. అప్పుడు రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి గురూజీ, ఆ ఆల్బమ్ నేను చూడొచ్చా అని అడుగుతుంది. అప్పుడు రామచంద్రయ్య అయితే, అవన్నీ నా భార్య మరియు నా చిట్టి చిన్నప్పటి జ్ఞాపకాలమ్మా అని అంటాడు. అయితే చిట్టి చిన్నప్పటి ఫోటోని అలాగే ఈ గురూజీ గారి భార్యని నేను చూడాలి అని రామచంద్రయ్య గారిని అడుగుతుంది. తప్పకుండా చూడమ్మా అని ఆల్బమ్ అయితే రాధ చేతికి ఇస్తాడు. అప్పుడు రాధ ఆ ఆల్బమ్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. అందులో చిట్టి ఫోటోని చూసి షాక్ అవుతుంది. అదేంటి, నా చిన్నప్పటి ఫోటో మరియు ఈ చిట్టి ఫోటో ఒకేలాగా ఉన్నాయి అని షాక్ అవుతుంది. వెంటనే ఆ ఫోటోని రామచంద్రయ్యకు చూపించి, గురూజీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడుగుతుంది. తనే చిన్నప్పుడు తప్పిపోయిన చిట్టి రామచంద్రయ్య అంటదు. దాంతో రాధ అయితే కన్నీటి పర్యంతం అవుతుంది. తనే రామచంద్రయ్య కూతురు అని తెలుసుకుంటుంది. కాని తనని పెంచిన అమ్మ, నాన్నవాళ్లు తన కన్నా తల్లిదండ్రులు అవునా కాదా అనే డౌట్ వస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికి జైలులో ఉన్న తన తండ్రిని కలుస్తుంది. రామచంద్రయ్య ఆల్బంలో తాను చూసిన చిట్టి ఫోటోల గురించి చెబుతుంది. అప్పుడు రాధని పెంచిన తండ్రి కూడా రాధతో ఇలా అంటదు. అవునమ్మా, రామచంద్రయ్య మీ నాన్న, నువ్వు నదిలో కొట్టుకునిపోతుండగా మాకు దొరకవు. మేము నీ సొంత అమ్మ, నాన్నలం కాదు, పెంచిన తల్లిదండ్రులం. ఇంకో విషయం, నువ్వే చిట్టివి అన్న నిజం ఆ ఇంట్లో ఎవరికీ చెప్పకు. ఎందుకంటే నువ్వే చిట్టివి అన్న నిజం తెలిస్తే ఆ దమయంతి నిన్ను చంపేస్తుంది అని ఇదివరకు జరిగిందంతా చెబుతాడు. అంత విన్న రాధ మనసు అయితే చాలా తేలిక పడుతుంది. ఇంక విక్రమ్ కృష్ణ తన సొంత బావ అని తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ
సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.